ఛాన్స్ లేదు. అరే అది కాదు, ఇప్పుడు ఆడికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. అయితే గితే ఆన్ లవ్ చేయాలి లేదా నన్ను లవ్ చేయాలి, మధ్యలో నోడరా దుబాయ్ కింద చచ్చండి దుబాయ్. వాట్ ఎ సిల్లీ ఫెల్లస్, వాట్ ఎ సిల్లీ ఫెల్లస్. నవ్వుతున్నాడు అంటే శ్వేత నిన్ను లవ్ చేస్తుందా? ఆ విషయం కాసేపట్లో క్లారిటీ వచ్చేది బ్రో. శ్వేత అని చెప్పింది. మొదట్లో ఏమన్నావు, మొబైల్ రీఛార్జ్ నువ్వు చేస్తావు, మాట్లాడేది నువ్వు, కానీ శ్వేత నీతో ఏం మాట్లాడుతుంది, నువ్వు తనతో ఏం మాట్లాడుతున్నావు. పర్లేదు చెప్పు చెప్పు, 2 ఎగ్జాంపుల్స్ చెప్పు. అదే ఫోన్ చేస్తుంది, పార్క్ ఎక్కడుంది, థియేటర్ ఎక్కడుంది, నేను అంతే కదా అడుగుతుంది. అయినా అన్ని పర్సనల్స్ నీకెందుకురా? పర్సనల్స్ పకోడియా అవన్నీ క్వశ్చన్స్, పైగా నువ్వు ఇచ్చేది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉండేది నేనే, అంటే నన్ను కలవడానికి నిన్ను అడ్రస్ అడిగేది. పైగా సెక్యూరిటీ, పొదిగిన కోడి పిల్లలు తెచ్చిన జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు. బా సూపర్. అంటే నీ మనీతో నీ ప్రొడక్షన్లో శ్వేత నా దగ్గరికి వచ్చేది. అంటే శ్వేత మిమ్మల్ని లవ్ చేస్తున్నట్ట, నన్ను లవ్ చేస్తున్నట్ట. అందుకే నా ఇప్పుడు రాను పొంగమ్మ. ఏంటది? రెండవది షాపింగ్. షాపింగ్ మనీ ట్రాన్స్ఫర్ నువ్వు చేస్తావు, నువ్వు తీసుకెళ్తావు, కానీ శ్వేత ఏం కొంటుంది? అడిగావా? లేదు. పోనీ గమనించావా? లేదు. నాకు ఉంటుంది. ఇదిగో ఈ డ్రెస్ తనకొనిచ్చిందే. అంటే నీ మనీతో నీ సెలక్షన్లో శ్వేత నాకు ఉంటుంది. అదే శ్వేత మిమ్మల్ని చేస్తున్నట్టు, నన్నులో చేస్తున్నట్టు. నా మనీతో నీకు ఇన్సైడ్ అదే. బా సూపర్. మరి సినిమా థియేటర్లో